మార్చి 9న కార్మికులు అట్లాగే రైతాంగం చేపట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకి, వృత్తిదారులకి, అసంఘటిత కార్మికులకి, చిన్న సన్నకారు రైతాంగానికి, కౌలు రైతులకి పిలుపునిస్తుంది. దీనిలో ప్రధానమైనటువంటి డిమాండ్స్లో అమెరికా, భారతదేశం మధ్య జరిగినటువంటి వ్యవసాయ ఒప్పందాలని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణం వ్యవసాయ రంగం గనక అమెరికా చేతుల్లోకి వెళితే రానున్న కాలంలో భారతదేశం సార్వభౌమాధికారాన్ని కోల్పోవడంతో పాటు ఆహార సంక్షోభం ఎదుర్కొనేటటువంటి ప్రమాదం రాబోతుంది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెద్ద ఎత్తున పెరిగినాయి. అట్లాగే పేద ప్రజలు, రోజువారీ కూలీలు ఉన్నటువంటి వాళ్ళు కనీస నిత్యావసర సరుకులను కొనలేనటువంటి స్థితికి నెట్టబడ్డారు. అట్లాగే విద్యుత్ సవరణ చట్టాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉచితంగా అమలు అవుతున్నటువంటి రైతాంగానికి ఫ్రీగా ఇస్తున్నటువంటి విద్యుత్ కానీ, అట్లాగే పేదవాళ్ళకి 250 యూనిట్లు ఇస్తున్నటువంటి ఫ్రీ కరెంట్ కానీ రద్దు అవ్వడానికి ఈ చట్టం ఉపయోగపడేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీని ద్వారా లబ్ధిదారులకి తీవ్రమైనటువంటి నష్టం తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు, జీవీజీ రామ్జీ చట్టం, ఈ 2 చట్టాలు కూడా భారతదేశంలో పని హక్కుని హరించే పద్ధతిలో ఉంది. కాబట్టి తక్షణం వీటిని రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కోరుతుంది. ఈ చట్టాలు అమలైతే భారతదేశంలో అసంఘటిత రంగ కార్మికులకి కనీస వేతనాలు అమలయ్యేటటువంటి అవకాశం లేదు. అట్లాగే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి బీబీజీ రామ్జీ చట్టం వల్ల 125 రోజులు పని దినం పెంచామని చెప్తున్నారు. కానీ ఆచరణలో ఇప్పటిదాకా 90% నిధులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మేము 60% మాత్రమే ఇస్తాం, రాష్ట్రాలు 40% ఇస్తేనే ఈ పని నడిచిద్ది అనేటటువంటి నిబంధన పెట్టారు. అట్లాగే రైతాంగం బాగా పంటలు పండించేటటువంటి సీజన్లో ఖచ్చితంగా 60 రోజుల పనిని బ్లాక్ చేయాలనేటటువంటి నిబంధన పెట్టారు. ఇది రాజ్యాంగబద్ధంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టం అందించినటువంటి పని హక్కు ఏదైతే ఉందో ఈ పని హక్కుని హరించేటటువంటి పద్ధతిలో ఉంది. అట్లాగే రాష్ట్రాల మీద ఆర్థిక భారాన్ని మోపేటటువంటి పద్ధతిలో ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి తక్షణం ఈ చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు, రైతాంగం పోరాడి సాధించినటువంటి 2013 భూసేకరణ చట్టంలో భూమి కోల్పోయేటటువంటి ప్రదేశంలో ఖచ్చితంగా మార్కెట్ రేటుకి 4 రెట్లు పెంచివ్వాలనేటటువంటి నిబంధనలతో పాటు భూమి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, ఇతర వృత్తిదారులందరికీ కూడా నష్టపరిహారం అందించాలనేటటువంటి పద్ధతి ఉంది. కానీ ఈ చట్టాన్ని అమలు చేయకుండా రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్లుగా కొత్త చట్టాలు తీసుకొచ్చి భూసేకరణ చేసుకునే అవకాశం ఇవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరు మీద, హైవేల పేరు మీద, అట్లాగే ఇతర అభివృద్ధి పేరు మీద పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మికులు, ఇతర పేదలు ఉపాధిని కోల్పోతున్నటువంటి పద్ధతి ఉంది. తక్షణం ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడాలి. అట్లాగే రాష్ట్రాల హక్కుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడిని నిరసిస్తూ రైతాంగం, వ్యవసాయ కార్మికులు చేసేటటువంటి పోరాటంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే మేము ప్రజల పక్షానే ఉండి పోరాటం చేస్తున్నామని చెబుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు కూడా రైతాంగ సమస్యల మీద కానీ, కార్మిక సమస్యల మీద జరిగేటటువంటి పోరాటాల్లో కలిసి రావడానికి సిద్ధపడట్లేదు. దీని మీద పునరాలోచన చేసి ఈ పోరాటాలను బలపరిచి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వ నియంతృత్వ విధానాలని అరికట్టేటటువంటి పద్ధతులు ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేస్తారు.